తెలంగాణలో నాడు బీఆర్ఎస్ హయాంలో అమలైన సంక్షేమ పథకాలు ఇప్పుడు అమలు కావడం లేదు అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. సీఎం రేవంత్ రెడ్డి అన్నింటికీ కోతలు పెడుతూ ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు బీమా పథకాన్ని పూర్తిగా ఎత్తివేశారు అని మండిపడ్డారు. రైతులకు అండగా ఉండి పోరాటాలు చేస్తాము అన్నారు. తెలంగాణలోని రైతులందరికీ రైతు భరోసా అందించాలి అని సంగారెడ్డి జిల్లా జిన్నారంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ₹1,00,000 ఇచ్చిండు, నేను తులం బంగారం కలుపుతా. కేసీఆర్ 2,000 పింఛన్ ఇచ్చిండు, నేను 4,000 ఇస్తా. ఆశ చూపించిండు, అరిచేతిలో వైకుంఠం చూపించిండు. ఇప్పుడేం చేస్తున్నాడు? రేవంత్ రెడ్డి వచ్చినాక పెన్షన్లు పెంచలేదు గాని ఇచ్చే పెన్షన్లు 1,00,000 మందికి కోత పెట్టిండు. 1,00,000 మందికి పెన్షన్ బంద్ అయింది ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక. పెన్షన్లలో కోత, కరెంటులో కోత, కేసీఆర్ కిట్టులో కోత, ఇవాళ న్యూట్రిషన్ కిట్ లో కోత, విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ లో కోత, రైతు బంధుల్లో కోత, ఏది చూసినా కోతలే పెడుతుంటు. అందుకే నువ్వు ఎనుగుల రేవంత్ రెడ్డి కాదు, కోతల రేవంత్ రెడ్డివి అంట. వెనకటెక్కడో ఒకసారి మానకొండూరు పోయిన నేను. మానకొండూరు పోయి నువ్వు అన్ని ఎగబెట్టినవా రేవంత్ రెడ్డి? ఆడవిళ్ళలకు 2,500 ఎగబెట్టినావు, ఆడవిళ్ళలకు స్కూటీలు ఎగ్గొట్టినావు, తులం బంగారం ఎగ్గొట్టినావు, ఫీజు రియంబర్స్మెంట్ ఎగ్గొట్టినావు అని నేను మాట్లాడినా. ఎగ్గొట్టినావు అని నువ్వు ఎగవేతల రేవంత్ రెడ్డి అయ్యా అన్న. నేను హైదరాబాద్ జరగకముందే నా మీద కేసు పెట్టారు. ఎందుకు కేసు అంటే, రేవంత్ రెడ్డి నువ్వు ఎగవేతల రేవంత్ రెడ్డి అంటవాడు. ఎగవేతల రేవంత్ రెడ్డి అంటే ఆయనకు బాగా నొప్పి అయిందట. నువ్వు ఎగవేట్టినావు కనుక ఎగవేతల రేవంత్ రెడ్డి అన్న. ఇప్పుడు కోతలు పెట్టినావు కనుక కోతల రేవంత్ రెడ్డి అంటున్నా. ఇయ్యాల మళ్ళీ కేసు పెట్టాడో ఏమో నాకు డౌట్.